అందరికీ నమస్తే. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక మిక్సీ జార్ తీసుకోండి. దానిలోకి 1/2 kg బోన్లెస్ చికెన్ పీసెస్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నార్మల్ మోడ్లో తిప్పితే సరిపోద్ది మిక్సీని. దానిలోకి 1 స్పూన్ సాల్ట్, అలానే 1/4 స్పూన్ కారం అనేది ఆప్షనల్. మిగతావన్నీ 1 స్పూనే. మిరియాల పొడి, ఆనియన్ పౌడరు, గార్లిక్ పౌడరు. ఇవి ఏ స్టోర్స్లో అయినా దొరికిద్ది, ఏ సూపర్ మార్కెట్స్లో అయినా తెచ్చుకొని ఉంచుకోండి. దానిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అగైన్ ఇండియన్ ఫ్లేవర్ కోసం. స్పూన్తో కాకుండా చేత్తో బాగా కలపండి. ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ చికెన్ మిన్స్కి పట్టేంత వరకు. ఆ మిన్స్ హోల్డ్ చేస్తుంది షేప్ అన్నప్పుడు దానిలోకి మళ్ళీ 1/4 స్పూన్ కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ యాడ్ చేసుకుని మళ్ళీ కలిపి మళ్ళీ షేప్ హోల్డ్ అవుతుంది అని తెలిసినప్పుడు మీరు ఒక బటర్ పేపర్ కానీ ప్లేట్ కానీ తీసుకుని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి చేతులకు కూడా ఆయిల్ అప్లై చేసుకుని టిక్కీస్ లాగా ఒత్తుకోండి. షేప్ అనేది కంప్లీట్గా మీ ఇష్టం. టిక్కీస్గా ఒత్తిన తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ మళ్ళీ అప్లై చేయండి. చూడండి, నేను చాలా తక్కువ ఆయిల్ యూస్ చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత దానిపైన మళ్ళీ ఒక పేపర్తో కవర్ చేయండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి దీన్ని 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో. సో ఫ్రిడ్జ్ వాసన ఈ టిక్కీస్కి పట్టకుండా ఉంటుంది కాబట్టి దాన్ని ఫ్రిడ్జ్లోంచి 1/2 అవర్ తీసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దానిలోకి మళ్ళీ 1/4 కప్ మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ తీసుకోండి. నేను మైదా తీసుకున్నాను ఇక్కడ. దానికి సరిపడినంత ఉప్పు, కారం, మిరియాల పొడి, ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్ ఇవన్నీ కూడా 1/4 స్పూన్ రేషియోనే యాడ్ చేసి వాటర్ కొంచెంగా యాడ్ చేసుకుని ఉండలు లేకుండా గరిటె జారే కన్సిస్టెన్సీ, అంటే మీ ఫింగర్ మీద మీరు బ్యాటర్ పట్టుకుంటే అది జారిపోతుంది అంటే ఆ పాయింట్ దగ్గర మీరు వాటర్ యాడ్ చేసి మాపేయండి. ఎందుకు ఇది అంటే టిక్కీస్ని, అంటే ఈ చికెన్ నగేట్స్ని దానిలో ముంచాలి కాబట్టి, కోట్ చేయాలి కాబట్టి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని కార్న్ఫ్లేక్స్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ ఉంటే కూడా వాడుకోవచ్చు. నా దగ్గర లేక నేను కార్న్ఫ్లేక్స్ వాడాను. ఏ కార్న్ఫ్లేక్స్ అంటే మనం ఫ్రై చేసుకుంటాం కదా ఆయిల్లో, అవి తినే కార్న్ఫ్లేక్స్ కాదు, అంటే సీరియల్ కాదు నేను చెప్పేది. సో నెక్స్ట్ టిక్కీస్ తీసుకుని పిండిలో ముంచి మళ్ళీ లిక్విడ్ బ్యాటర్లో డిప్ చేసి కార్న్ఫ్లేక్స్తో కానీ బ్రెడ్ క్రమ్స్తో కానీ అటు ఇటు అద్దితే చికెన్ నగెట్స్ ఫ్రై చేసుకోవచ్చు, లేకుంటే బేక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బేకే చేశాను. అవెన్ టెంపరేచర్ 395 డిగ్రీ ఫారెన్హీట్లో పెట్టి 10 మినిట్స్ ఒకవైపు, 10 మినిట్స్ ఇంకోవైపు, అంటే టోటల్ 20 మినిట్స్. డీప్ ఫ్రై అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నచ్చిందా ఈ చికెన్ నగెట్స్? నచ్చితే ట్రై చేయండి. బాగా వస్తే లైక్, ఒక సబ్స్క్రిప్షను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.